హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇదేంటో తెలుసా? మనకి ఊరగాయ పచ్చళ్ళు ఎన్ని రకాలు చేసుకుంటాం. మామిడికాయలు, అలాగే ఉసిరికాయలు, నేను మునక్కాయ కూడా చూపించాను. ఇదేంటో తెలుసా? క్యాలీఫ్లవర్ అండి. క్యాలీఫ్లవర్తో ఊరగాయ పచ్చడి ఎవరైనా చేశారా? తెలియని వాళ్ళు అయితే ఏంటి క్యాలీఫ్లవర్తో పచ్చడి చేశారా, ఊరగాయ పచ్చడి ఎలాగా అనుకుంటున్నారా? చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైపోద్ది. మా వారు ఇంట్లోకి కూరగాయలు తీసుకొచ్చేటప్పుడు క్యాలీఫ్లవర్ కూడా వండుకోవడానికి మామూలుగా తీసుకొచ్చారు. కానీ ఫ్రెష్గా చాలా బాగుంది. అయ్యో, పచ్చడి పెట్టి మీకు చూపిస్తే బాగుంటుంది కదా అనుకున్నాను. చూడండి, దాంతో స్టార్ట్ చేశాను. దానికి కావాల్సిన ఉప్పు, కారం, ఇది ఆవాలు మెంతులు కలిపిన పొడి అనమాట. అలాగే నూనె, ఇంకా వెల్లుల్లిపాయలు, తర్వాత నిమ్మకాయలు. మామూలుగా మనం ఏం చేస్తాం, చింతపండుతో పెట్టుకుంటాం. అంటే మామిడికాయలకైతే అవసరం లేదు, కానీ ఉసిరికాయలైనా మునక్కాయలైనా ఏదైనా చింతపండు వేసి చేస్తాం కదా. ఇదైతే అచ్చం నిమ్మకాయలతోనే చేస్తామన్నమాట. చూసారా? ఫ్రెష్గా ఉన్న పూని ముందు కడిగేసి తుడిచి ఆరబెట్టుకోవాలి. చక్కగా కొంచెం కూడా తడి లేకుండా ఫుల్గా ఆరిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఏం కావాలో చూడండి. ఉప్పు, ఇప్పుడు 1/2 కేజీ పువ్వు ఉందండి, దానికి ఒక గిద్దెడు ఉప్పు, గిద్దెడు కారం పోస్తున్నాను. అంటే ఇప్పుడు మానికలో సగం 2 సోలలు అయ్యిందనమాట. మనం మామూలుగా అయితే మానిక్కి లెక్కేస్తాం కదా. మానికి 2 గిద్దెలు ఉప్పు, 2 గిద్దెల కారం, ఆ లెక్కన ఇది 2 సోళ్ళు అయింది, 1/2 కేజీ అయిందనమాట. ఒక గిద్దెడు ఉప్పు వేసాను, గిద్దెడు కారం, అలాగే మెంతులు ఆవాలు కలిపింది పిండి ఒక అరగిద్ద వేసాను అనమాట. వేసి మొత్తం కలిసేలా కలుపుతున్నాను. కొంచెం పొడి పొడిగా ఉన్నట్లుంది, కొంచెం నూనె వేసాను అనమాట ఇవన్నీ బాగా కలవటానికి. తర్వాత ఎలాగో తాలింపు పెట్టుకుంటాం, పచ్చి నూనె పోయి ఇందులో తాలింపు వేసుకొని పెట్టుకుంటాం. ఊరికి ఇదంతా కలవటం కోసం జస్ట్ కొంచెం ఆయిల్ వేసాను అనమాట. ఈ ఉప్పులు కారాలు దీనిలో బాగా కలవటం కోసం అలా పెట్టేసి తర్వాత దీనికి తాలింపు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని తాలింపు వేసుకోవాలి. చూడండి, ఈ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకొని ముందు పక్కన పెట్టేసి తాలింపు పెట్టుకుందాం. చూడండి, ఈ తాలింపులో ఏమేమి వేస్తున్నాను, మామూలుగా మనం రెగ్యులర్గా వేసేయేనండి. ఫస్ట్ ఆయిల్ వేసేసుకుంటాము. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ముందుగా వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటాం. వెల్లుల్లి రెబ్బలు పొట్టంతా ఒలిచి పెట్టుకుంటాం కదా, అవి వేసుకుంటాం అనమాట. ముందుగా చూడండి, ఆయిల్ కూడా ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ పడుతుంది. ఊరగాయ పచ్చళ్ళు కదా, ఊరగాయ పచ్చడి అంటే కొంచెం ఆయిల్ మనం ఎక్కువ వేస్తాం కదా. చూసారా? దీనిలో ఆయిల్ కాగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు బాగా పూర్తిగా ఒలిచినాయి అనమాట. ఈ వెల్లుల్లిపాయలు నేను ఎక్కువ వేసుకుంటానండి పచ్చళ్ళలో. అవి ఆ ఉప్పు కారం అన్నీ పీల్చేసి టేస్ట్ చాలా బాగుంటాయి. మా ఇంట్లో అన్ని వెల్లుల్లి రెబ్బలు నేనే మొత్తం తీసుకొని నేనే తింటూ ఉంటాను. అది ఆరోగ్యానికి కూడా మంచిదే. కాకపోతే పచ్చళ్ళ ఊరినెయ్యి అనుకోండి, అయినా ఈ టేస్ట్ చాలా బాగుంటాయి అలా ఊరినెయ్యి కదా, చాలా బాగుంటాయి కదా. ఇప్పుడు వెల్లుల్లి వేగుతూ ఉన్నప్పుడు కొంచెం ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం లైట్గా కలర్ మారాలి. లైట్గా, మరి ఎక్కువగా అయితే తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోతాయి. కొంచెం లైట్గా కలర్ మారాలి. చూడండి, దీనిలో ఇంగువ, పచ్చళ్ళలో ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. చూడండి, ఇవన్నీ వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. వెల్లుల్లిపాయలు చూడండి కొంచెం లైట్గా కలర్ మారుతూ ఉంది. ఇలా కొంచెం కలర్ మారితే సరిపోతుంది అనమాట. ఇది పచ్చళ్ళలో వేడిగా కలుపుకూడదు. ఇది అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పచ్చడి దగ్గరికి వద్దాం. ఈ నిమ్మకాయలు చూసారా? నిమ్మకాయలు పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి ఒక 1/2 డజన్ నిమ్మకాయలు పిండుకుంటున్నాను. 1/2 కేజీ పువ్వు అయ్యింది కాబట్టి. అదే కొంచెం కేజీ అలా ఉందంటే ఇంకా కొంచెం నిమ్మకాయలు ఎక్కువ పడతాయి. ఇవి కూడా చాలా పెద్ద సైజు ఉన్నాయి, జ్యూస్ కూడా బాగా వస్తున్నాయి. ఇవి నిమ్మకాయ పిండుకోవాలి. ముందుగా ఏం చేస్తున్నా అంటే తాలింపు చల్లారిపోయింది. చూడండి, తాలింపు ముందుగా కలిపేసుకుంటున్నాను. ఎటు చల్లారిన తర్వాత కాబట్టి తర్వాత నిమ్మకాయలు పిండుకున్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదు. లేదంటే ముందు పిండేసుకొని తాలింపు ఎటు చల్లారిన తర్వాత కలుపుతున్నాం కాబట్టి తర్వాత అయినా కలుపుకోవచ్చు. ఎలాగైనా మీకు ఎలా వీలైతే అలా కలుపుకోండి. చూసారా? ఇవన్నీ వేసి పచ్చడి కలుపుతుంటేనే అసలు నోట్లో నీళ్ళు వస్తాయండి, అంత బాగుంటాయి. అసలు ఈ పచ్చడి అయిపోయేదాకా ఇదే తింటూ ఉంటాం, అంత టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు నిమ్మకాయలు ఈ చేతితో మనం పిండితే ఇత్తనాలన్నీ వచ్చేస్తాయి. అందుకని చెప్పి ఇలా నిమ్మకాయలు పిండే దాంతో ఇలా పిండేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఇత్తనాలు అందులోనే ఉండిపోతాయి, దానిలో పడవన్నమాట. ఇలా నిమ్మకాయల జ్యూస్ కూడా చాలా ఎక్కువే వస్తుంది, బాగానే వస్తుంది. అందుకని పెద్ద సైజు తీసుకున్నాను అనమాట. 1/2 డజన్ నిమ్మకాయలు తీసుకొని పిండుతున్నాను.
అదే క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి. క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ పడతాయి. కొంచెం పులుపు ఉండాలి కదా, మనం మామూలుగా ఆవకాయల్లో ఇది అంటే మామిడికాయ కాదు కానీ మామిడికాయ ఎటు పులుపు ఉంటుంది దానిలో వేసుకోము. ఉసిరికాయలుకి కొంచెం మునక్కాయలకి అలాంటి వాటికి వేసుకుంటాం కదా పులుపు. అయితే వాటికి చింతపండు వాడతాము ఎక్కువ. దీనికి ఏంటంటే అప్పటికప్పుడు చేసుకునేది కాబట్టి ఇది నిలవ ఉండేది కాదు కదా, ఒక 3 నెలల వరకు ఉంటుందండి. తర్వాత ఇంకా ఎక్కువ రోజులు ఉండదు, అది ఒక రకంగా అయిపోతుంది అనమాట. 3 నెలల వరకు బాగానే వాడుకోవచ్చు. అందుకని దీనికి నిమ్మకాయలు వేసి చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. కొందరు కావాలంటే చింతపండు కూడా వేసుకుంటారు. మా అమ్మ అయితే చింతపండు కూడా వేస్తుంది. మేమైతే మా చెల్లెలు మేమైతే ఇలా నిమ్మకాయ వేస్తాం అనమాట. చూసారా అంతా బాగా కలిసి ఎలా వచ్చింది చూసారా, కన్సిస్టెన్సీ బాగుంది కదా. అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి, ఎప్పుడెప్పుడు తిందామా ఎప్పుడెప్పుడు తిందామా అని. అది తీసేసినాక అందులో అండి ఇంకా అన్నం వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే ఉంటుంది. ఆహా భలే ఉంటుందండి టేస్ట్, చాలా చాలా బాగుంటుంది. చూసారా, ఇలాగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. ఒకసారి ట్రై చేసి చూడండి. తెలిసిన వాళ్ళైతే వాళ్ళకి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఈజీగా పెట్టుకోవచ్చు ఎవరైనా, ఇది కష్టం కూడా ఉండదు. ఎవరైనా కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళైనా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. క్లీన్ చేసుకొని అంతే, అంటే ఒక్కోసారి దానిలో పురుగులు ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకొని క్లీన్ చేసుకొని అది వేడి నీళ్ళలో ఉప్పేసి, నేను ఒకసారి చూపించాను కూడా టిప్పు, ఉప్పేసి అందులో వేసేస్తే ఆ పురుగులు కూడా అసలు ఏదైనా ఉన్నా కూడా కిందకు వచ్చేస్తాయి, ఉండవన్నమాట. తర్వాత వాటిని మళ్ళీ మంచినీళ్ళల్లో కడుక్కొని ఆరబెట్టుకొని బాగా తుడుచుకొని ఆరబెట్టుకుంటే బాగా క్లీన్ అయిపోద్ది. తర్వాత మనం చేసుకోవచ్చు. ఎలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు బాయ్.